బిగ్ బాస్‌లో ఇప్పటికి మర్చిపోలేని మెమరీస్ ఏదైనా ఉందా? మర్చిపోలేని మెమరీస్ అంటే నాకు ఫినాలేలో చిరంజీవి గారు వచ్చి ఒక 1.5 మినిట్ పొగిడేశాను నన్ను. అప్పుడు దీనమ్మ సాలరా మన ఇండస్ట్రీకి మనం దేవుడు అనుకునే చిరంజీవి గారు నన్ను పొగినారు. ఇంక ఇండస్ట్రీ మొత్తం ఒక సైడ్, నేను ఒక్క సైడ్ అన్నట్టు. మేము ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే, చిరంజీవి గారు మీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి ఆయన సెక్యూరిటీ వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు. అప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యాం అంటే, చిరంజీవి గారి కంట్లో మా రిఫ్లెక్షన్ పడుతుంది, దీనమ్మ సాలరా అనుకున్నాం. అలాంటిది చిరంజీవి గారు వచ్చి మహేష్ యాంగ్రీ యంగ్ మ్యాన్ తోపురా అది ఇదనగా దీనమ్మ ఇంకేం కావాలో దీనికన్నా అనిపించింది. అలా అనిపించింది. సరే, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఎప్పటికైనా లవ్ అనేది లవ్ అంతే. కాకపోతే 90s లో ఏంటంటే అమ్మాయి చూస్తే చాలు, అమ్మాయి చేయబట్టుకుంటే చాలు, దాని తర్వాత కొంచెం ఇప్పుడు ఏంటంటే నాకు నవ్వు వచ్చేది, చాలా మంది ఒక 2-3 నెలలు లివ్ ఇన్ లో ఉండి తర్వాత మాకు వర్కౌట్ అవ్వలే అంటారు. వర్కౌట్ అవుతేనే కదా లివ్ ఇన్ లో ఉండాల్సింది. వర్కౌట్ అవ్వలేదంటే నేను అనుకుని నాకు చిన్నప్పటి నుంచి లవ్ ఇవ్వు అంటే అదంతా పెద్ద పడి, నేనేదో వన్ సైడ్ లవ్, ఎవరో క్లాస్ లో ఒక అమ్మాయి దూరం నుంచి చూసి ఆ అబ్బా వచ్చింది ఈ రోజు అనుకునేవాడిని, అంతేగాని మీరు చిన్నప్పుడు మీకు ఉందా? కాలేజా, స్కూలా? నా ఆటోగ్రాఫ్ సినిమా చూసిన తర్వాత ఫిక్స్ అయినా. నా ఆటోగ్రఫీ 10th క్లాస్ లో ఒక అమ్మాయికి లైన్ వేసా, ఇంటర్లో ఒకరికి లైన్ వేసా, డిగ్రీలో ఒకరికి లైన్ వేసా. జస్ట్ లైన్ వేయడం అంతే. లైన్ అంటే మీరు వెళ్ళి ప్రపోజ్ చేయడం అలా ఏమన్నా జరిగిందా? వెళ్ళి మాట్లాడడం కూడా లేదు, ఒక 2 సార్లు మాట్లాడింట అంతే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే చెప్పింట అంతే.